ఒకప్పటి విరహ గీతం గుర్తుందా? ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అని ఒకప్పుడు విరహ పాటలు పాడుకునేవారు ప్రేమికులు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేమిస్తావా చస్తావా అన్నట్టుగా కొత్త ట్యూన్ వేస్తున్నారు సైకోలు. ఇలాంటి రాక్షస ప్రేమికులు ఒకరి జీవితాన్ని నాశనం చేసి తమ లైఫ్ ను కూడా జైలు పాలు చేసుకుంటున్నారు. ఇలాంటి నీచుడే ఆదిల్ అలియాస్ మున్నే ఖాన్. ఢిల్లీలోని మానస సరోవర్ పార్క్ ప్రాంతంలో ఉండే ఆదిల్ కు కామన్ ఫ్రెండ్స్ ద్వారా రియా గౌతమ్ పరిచయమైంది. ఆమె ఎయిర్ హోస్టెస్ అవడం కోసం ట్రైనింగ్ తీసుకుంటోంది. అయితే సినిమా హీరోయిన్ లో ఉన్న రియాను చూసి ప్రేమిస్తున్నానంటూ ఆదిల్ ఆమె వెంట పడ్డాడు. మొదట అతన్ని దూరం పెట్టింది. కానీ 6 నెలలు నువ్వు లేకుండా నేను బ్రతకలేనంటూ వెంట తిరిగి గిఫ్టులు చాక్లెట్లు ఇస్తూ ఫ్రెండ్స్ అంటూ రియాను పడేశాడు. 21 ఏళ్ల రియా తన లైఫ్ డ్రీమ్ ఎయిర్ హోస్టెస్ కావడమేనని చెప్పింది. దేశ విదేశాలు తిరగాలని కలలో కనేది. పని ఒత్తిడి ఉన్న లగ్జరీ జాబ్ లా ఉంటుందని రియా కోరుకుంది. అయితే ఆదిల్ తో స్నేహానికి ఒక బోర్డర్ గీసింది రియా. మనం ఫ్రెండ్స్ మాత్రమే, ఏదైనా ప్రేమ అంటూ ఉంటే లైఫ్ లో సెటిల్ అయ్యాకే అని చెప్పింది. ఆమె మాటలో తనకేం అర్థం కాలేదు. తాను ఎక్కడికి పిలిచినా వస్తుంది, కానీ ప్రేమ కాదంటుందేంటని కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆమెకు ఎన్నో ఖరీదైన కానుకలు కూడా తన స్థాయికి మించి కొనిపెట్టాడు. రియా ఆదిల్ స్నేహం బాగానే సాగింది. కానీ రియాకు అతను ఫ్రెండ్ మాత్రమే. తన స్నేహితులందరినీ నా బ్యూటీ గర్ల్ ఫ్రెండ్ ని చూడమని ఆమెతో దిగిన ఫోటోలను షేర్ చేసి బిల్డప్ ఇచ్చేవాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ సర్కిల్లో అంత అందమైన గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరికీ లేదు. కానీ ఒకసారి ఆదిల్ రియాతో సినిమాకి వెళ్ళినప్పుడు హఠాత్తుగా లిప్ లాక్ చేశాడు. దానికి రియా షాక్ అయింది. వెంటనే సినిమా మధ్యలో అతన్ని తిట్టి బయటకు వచ్చేసింది. నా వెంట రావద్దని ఆదిల్ కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ఆటోలో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆదిల్ సారీ చెప్పినా అస్సలు రియా దగ్గరకు కూడా రానివ్వలేదు. అయినా తనను ప్రేమించాలని వెంటపడ్డాడు ఆదిల్. తనను ప్రేమిస్తున్నానని వెంటపడితే మా ఇంట్లో చెబుతానని హెచ్చరించింది. అయినా సరే ఆదిల్ అస్సలు పట్టించుకోలేదు. ఒకసారి మాట్లాడదామని పిలిచాడు ఆదిల్. ఇష్టం లేకపోయినా ఆఖరిసారిలే అనుకొని అతను చెప్పినట్లుగా పార్కుకు వచ్చింది రియా. అక్కడే తనను ప్రేమించాలని లవ్ లేకుంటే ఎన్నాళ్ళు క్లోజ్ గా ఎందుకున్నావని అడిగాడు. నాది ఫ్రెండ్షిప్ మాత్రమే, లవ్ కాదని వాదించింది. అసలు నువ్వు బిజినెస్ చేస్తానని చెప్పావు, టాక్సీ డ్రైవర్ అని నాకు తర్వాత తెలిసింది. నీ అసలు పేరు ఏంటి అని అడిగింది. నువ్వేం చెప్పకు, నేనే చెబుతానని. నీ అసలు పేరు మున్నే ఖాన్ అని నాకెందుకు ముందు చెప్పలేదు, ఎందుకు చీట్ చేసావని వాదించింది. నీలాంటి వ్యక్తితో నేను ప్రేమ కాదు కదా, స్నేహం కూడా చేయలేనని ఆదిల్పై కోప్పడింది. దీంతో కోపంతో చెంప మీద కొట్టాడు ఆదిల్. నన్ను వదిలేస్తే నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు. నన్నే కొడతావా, నీకెంత ధైర్యం అంటూ ఇంటికెళ్లి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది రియా. మరునాడు అంటే ఏప్రిల్ 7, 2017న మానస సరోవర్ పార్క్ పోలీస్ స్టేషన్ లో రియా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కూతురును వేధిస్తున్నాడని, తన కోసం చేతులు కోసుకుంటున్నాడని, ప్రేమించకపోతే చంపుతానని బెదిరించాడని ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకోలేదు. అతనికి కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆదిల్ ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు మీ కొడుకును పంపించాలని కోరారు. అయితే మరోసారి రియా జోలికి రాడని, గుజరాత్ పారిపోయాడని, అక్కడే బంధువుల దగ్గర ఉంటాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పి బ్రతిమలాడారు. ఇక అదే విషయాన్ని రియా పేరెంట్స్ కు చెప్పారు పోలీసులు. ఆదిల్ గుజరాత్ పారిపోయాడు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. వారి హామీతో ఆదిల్ పీడ విరగడైందిలే అనుకున్నారు. సరిగ్గా నెల రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి తనతో మాట్లాడాలని రియాను వేధించడం మొదలు పెట్టాడు ఆదిల్. తాను మాట్లాడనని రియా కరాఖండిగా చెప్పింది. అయితే జూన్ 2, 2017న గుజరాత్ నుంచి ఢిల్లీ వచ్చిన ఆదిల్ ఉత్తరప్రదేశ్ కు చెందిన 2 స్నేహితులకు విషయం చెప్పాడు. తనను రియా మోసం చేసిందని వారి ముందు కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. రియాను చంపేందుకు సాయం చేయాలని కోరాడు. నేను చంపుతాను కానీ బైక్ మీద నన్ను తీసుకెళ్లాలని చెప్పి మద్యం తాగించాడు. ముగ్గురు కలిసి వరుసగా 2 రోజులు మద్యంతో పార్టీ చేసుకున్నారు. జూన్ 4న హత్యకు ప్లాన్ చేశారు. అయితే ఆ రోజు ఫోన్ చేస్తే రియా స్పందించలేదు. పైగా ఆదిల్ నంబర్ ను బ్లాక్ చేసింది. ఆ మరుసటి రోజు తన స్నేహితుడి ఫోన్ నుంచి మెసేజ్ చేశాడు. లైఫ్ లో ఇక నేను కలవను, చివరిసారిగా నాతో మాట్లాడి వెళ్ళమని బ్రతిమలాడాడు. వరుసగా 20 మెసేజ్లు పెట్టడంతో తన ఇంట్లో కూడా చెప్పకుండా ఢిల్లీలోని షాదరా మార్కెట్ ఏరియాకు 5 గంటలకు రియా వెళ్ళింది. అక్కడ ఆదిల్ తన 2 స్నేహితులతో కలిసి వచ్చాడు. మళ్లీ తనను ఎందుకు మోసం చేశావని నిలదీశాడు ఆదిల్. నేను మోసం చేయలేదు, నువ్వే నాకు అబద్ధాలు చెప్పావని ఎదురు తిరిగింది. అయితే నీకు ఖరీదైన ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాను, దానిని తిరిగి ఇవ్వమని కోరాడు ఆదిల్. నేను కూడా నీకు గిఫ్టులు ఇచ్చాను, అవన్నీ ఇచ్చేయమని రియా అడిగింది. నేను నీకు ఖరీదైనవి ఇచ్చాను, నాకు నువ్వు చిల్లర గిఫ్టులు ఇచ్చావని వాదులాడుకున్నారు. అలా మాటా పెరుగుతూ ఉంది. నువ్వు నీ పేరు నుంచి నీ జాబ్ వరకు అన్ని అబద్ధం చెప్పావు. ఇక నేను నీతో మాట్లాడనని వెళ్లిపోతుంటే మరోసారి గట్టిగా రియాను కొట్టాడు. చెంప మీద అందరి ముందు కొట్టడంతో రియా అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంది. అయితే అతను గట్టిగా పట్టుకోవడంతో చేయి విదిలించుకొని దగ్గరలోని ఓ షాప్ లోకి వెళ్ళింది. ఆ షాప్ లో నుంచి రియాను బయటకు లాక్కొచ్చి
ఆదిల్ 7 సార్లు కత్తితో రియాను పొడిచాడు. చుట్టూ జనం ఉన్నా ఆపలేకపోయారు. అరుస్తూ చంపొద్దన్నారు కానీ ఆపడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు. పైగా అతని పక్కన ఇద్దరు స్నేహితులు ఉండడంతో కత్తితో గాయపరుస్తారని భయపడ్డాడు. ఇక రక్తం కారుతూ కుప్పకూలుతున్న రియాను అక్కడున్న జనాన్ని చూసి వదిలేసి పారిపోయారు నిందితులు. ఆ వెంటనే రియాను స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేశారు. అయితే గతంలో పోలీసులు యాక్షన్ తీసుకుని ఉంటే ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదని రియా తల్లిదండ్రులు మీడియా ముందు బోరమన్నారు. సీసీటీవీ కెమెరాల్లో రియాను ఆదిల్ చంపుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసిన ముంబై పారిపోయారని పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఆదిల్ దగ్గరి బంధువుల ఇంట్లో ఉన్నాడని అతని తల్లిదండ్రుల ద్వారానే తెలుసుకుని బాంద్రాలో అరెస్టు చేశారు పోలీసులు. నన్ను మోసం చేసిందనే పగతో చంపానని, రియాను హత్య చేసినందుకు నాకు ఎలాంటి బాధ లేదని ఆదిల్ మీడియాకు చెప్పడం విశేషం. అయితే సీసీటీవీ కెమెరాలో ఆధారాలు ఉండడంతో కోర్టు ఆదిల్ కు యావజ్జీవ శిక్ష విధించింది. హత్యకు సహకరించిన అతని స్నేహితులకు సైతం 10 ఏళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. అలా అందంగా ఉందనే ఉద్దేశంతో వెంటపడి వేధించి చివరకు హత్య చేశాడు ఈ మూర్ఖుడు. మరి నిజంగానే ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు ఈ సైకోలు. మరి వీరికి స్పాట్ లో ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.